సింహరాశి వాళ్లకు ఈ వారం ఆదాయ మార్గాల విషయంలో అనుకూలత ఏర్పడుతుంది. గతం కంటే కొంత భిన్నమైనటువంటి పరిస్థితులు, భిన్నమైనటువంటి వాతావరణంలో కొన్ని కీలకంగా మీరు వ్యవహరించడం ద్వారా మీ ఆర్థిక అవకాశాలు, వనరులు ఏవైతే ఉంటాయో అవి మెరుగుపడుతూ ఉంటాయి. అలాగే వివిధ అంశాల్లో మీకున్నటువంటి ముందు చూపు కావచ్చు, భవిష్యత్తు అవసరాలు కావచ్చు, మీ యొక్క అంచనాలు ఏవైతే ఉంటాయో ఆ అంచనాలకు తగినటువంటి విధంగానే మీకు ఫలితాలు కూడా కలిసి వస్తుంటాయి. కొన్ని సందర్భాలు, కొన్ని రకాల సంఘటనలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సమాయత్తమవుతూ ఉంటారు. వేరువేరు రూపాలలో ఈ వారం స్నేహితులను, బంధువులను కలుసుకోవలసిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి. వివాహాది శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొనేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టి వ్యాపారాలను కొనసాగించేటటువంటి వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు తమ యొక్క నైపుణ్యాన్ని మరొక్కసారి ఉపయోగించవలసిన అవసరాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. అంతేకాకుండా మీరు కొన్ని అంశాల్లో ధైర్యంగా వ్యవహరించటం, భవిష్యత్తు అవసరాల కోసం కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం వలన కొన్ని ఇబ్బందులు కూడా తొలగిపోతుంటాయి. వాటిని అధిగమిస్తారు. నాయకులతో ఉన్నటువంటి మనస్పర్ధలు పెంచుకోకుండా ఎప్పటికప్పుడు కూడా వాటిని పరిష్కారం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. సినిమా, టీవీ రంగాల్లో పనిచేసేటటువంటి వారు కావచ్చు, క్రీడా రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, తమ యొక్క నైపుణ్యాన్ని ఉపయోగించవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి. మీకున్నటువంటి తెలివితేటల వలన ప్రోత్సాహాలు లభిస్తుంటాయి. నూతనమైనటువంటి ఉత్సాహంతో భవిష్యత్తును చక్కగా మీరు సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఈ వారం ఈ సింహరాశి వారు అనవసరమైనటువంటి ఖర్చులను చాలా వరకు తగ్గించుకోవాలి. గొప్పలకు పోయి, విలాసాలకు పోయి కష్టపడినటువంటి ధనాన్ని అనవసరంగా ఖర్చు చేస్తే మీకు అవసరమైనప్పుడు అప్పులు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ధనం విషయంలో కాస్త పరిమితులను విధించుకునవలసిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆకస్మికంగా కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రయాణాలను ఏర్పాటు చేసుకోవలసిన సందర్భాలు, అవసరాలు ఎదురవుతూ ఉంటాయి. అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. ఎప్పటికప్పుడు కూడా ఆరోగ్య విషయాల్లో మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. సింహరాశి వారు మానసికమైనటువంటి స్థైర్యము, ధైర్యము, మంచి ఆరోగ్యం కోసం సూర్యనారాయణ స్వామి వారిని పూజించటం, ఆరాధించటం మంచిది. అంతేకాకుండా ప్రతినిత్యం కూడా ఈ వారమంతా ఆదిత్య హృదయమును పారాయణం చేసుకోవటం, అలాగే మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పేసి భగవంతుని ప్రార్థన చేసుకుంటూ మీ కార్యక్రమాలు ప్రారంభించండి. అన్ని విధాలుగా యోగదాయకమైనటువంటి ఫలితాలు కలిసి వస్తాయి.